everyone, this is yours Padmanjali Tanguturi. Welcome to e-learning Educare. So today we are going to see about NCERT Class 6 Geography. Chapter 6. Let me see about the external process. External process enti continuous wearing down and rebuilding of the land. So external అంటే ఏంటి, ఎర్త్ పైన, సో భూమి పైన ఎలాంటి ప్రాసెస్ జరగడం వల్ల మనకి ఒక ప్లెయిన్స్, ప్లాట్యూస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫినిట్ వెరైటీ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ అనేది ఏర్పడుతున్నాయి అనేది ఎక్స్పెరిమెంట్ ద్వారా చూద్దాం. సో ఎక్స్టర్నల్ ప్రాసెస్ లెట్స్ టు వెదరింగ్, ఎరోజన్ అండ్ డిపోజిషన్ అండి. సో వెదరింగ్ అంటే ఏంటి అంటే విచ్ బ్రేక్స్ ద సెడిమెంట్ అండి. ఫర్ సపోజ్ we will see this. సో ఇక్కడ ఒక పాత్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఒక పాత్ అనేది క్రియేట్ చేద్దాం. సో దెన్ we are pouring some water here. we are pouring some water here. సో ఈ విధంగా వాటర్ పోసే కొలది మనం కొంచెం పాత్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసాం. బట్ ఏంటి, ఆ యొక్క సెడిమెంట్ ఈ విధంగా అంటే ఇప్పుడు ఏంటి, ఒక థింక్ దట్ దిస్ ఈజ్ ఎ రాక్. సో ఈ రాక్ పైన ఈ విధంగా వాటర్ పోయిగానే బ్రేక్ అయిపోయి విచ్ ఎరోడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. బ్రేక్ అయిపోయి ఆ వాటర్తో పాటు ఆ సెడిమెంట్, ఆ బ్రేక్ అయిన సెడిమెంట్ అంతా కూడా ఈ విధంగా లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది. రైట్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. సో ఈ విధంగా సెడిమెంట్ అంతా కూడా లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది. దట్ ఈస్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ ఎరోజన్. సో ఎరోజన్ అయిందంతా కూడా, సో ఈ విధంగా ఎరోజన్ అయిపోయింది. సో ఈ యొక్క సెడిమెంట్ అంతా తీసుకొని వెళ్ళి ఒక దగ్గర డిపాజిట్ చేసింది. దట్ వీ రిఫర్ ఇట్ యాజ్ ఏ డిపోజిషన్. అర్థమవుతుంది కదా. సో సెడిమెంట్ అనేది ఒక రాక్ అనేది ఉన్నట్లయితే దాన్ని బ్రేక్ చేస్తే దాన్ని వి రిఫర్డ్ యాజ్ ఎ వెదరింగ్ అంటాము. ఆ బ్రేక్ చేసిన సెడిమెంట్ని ఆ వాటర్తో పాటు ఎరోడ్ చేసుకొని వాటర్తో పాటు తీసుకెళ్ళినట్లయితే దాన్ని విచ్ టేక్స్ ద సెడిమెంట్, దట్ వి రిఫర్డ్ ఇట్ యాజ్ ఏ ఎరోజన్ అంటాము. ఆ ఎరోజన్ అవుతూ వచ్చింది కదా, సో ఆ సెడిమెంట్ అంతా కూడా తీసుకెళ్ళి ఒక దగ్గర డిపాజిట్ చేస్తే దాన్ని డిపోజిషన్ అంటాము. సో ఆ విధంగా మనకి ప్లెయిన్స్, ప్లాట్యూస్, మౌంటైన్స్, హిల్స్ అన్ని కూడా ఏర్పడుతూ ఉన్నాయన్నమాట. మనం ఇక్కడ ఒక ఐస్ క్యూబ్ అనేది పెట్టాము. ఇప్పుడు వాటర్ ద్వారా వెదరింగ్, ఎరోజన్ అండ్ డిపోజిషన్ ఎలా జరుగుతుందో చూసాము. సో గ్లేషియర్స్ ఈ విధంగా ఐస్ రూపేణా ఫ్రీజ్ అయిన తర్వాత సో ఏ విధంగా యొక్క గ్లేషియర్స్ ఎరోడ్ అవుతాయి డ్యూ టు గ్లేషియర్స్ అంటే, సో ఈ విధంగా ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది కదండి ఐస్ క్యూబ్. సో ఈ ఐస్ క్యూబ్ తో పాటు మీరు చూస్తున్నారా సెడిమెంట్ అనేది ఉంది. సో ఆ విధంగా సెడిమెంట్ తో పాటుగా వెళ్ళిపోతూ ఉందన్నమాట. ఆ విధంగా కూడా ఎరోడ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా సెడిమెంట్ తో పాటు ఈ విధంగా ఐస్ అనేది మెల్లిగా మెల్ట్ అయిపోయి సమ్వేర్ ఇది డిపాజిట్ అవుతుందండి. ఓకే, ఆ విధంగా కూడా గ్లేషియర్స్ రూపేణా డిపాజిట్ అనేది జరుగుతుంది, ఎరోజన్ అనేది జరుగుతుంది. దెన్ అలాగే కమింగ్ టు విండ్ ద్వారా కూడా మనకి డ్యూ టు ద యాక్షన్ ఆఫ్ విండ్ ఆల్సో సెడిమెంట్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో సెడిమెంట్ అనేది ఎరోడ్ అయిపోతూ ఉంటుంది. రైట్, సో ఎరోజన్ జరుగుతుంది. అలాగే సమ్వేర్ ఇట్ వాస్ డిపాజిటెడ్ త్రూ ద విండ్ ఓన్లీ. సో దట్ ఈస్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ డిపోజిషన్. గ్లేషియర్స్ రూపేణా కావచ్చు, విండ్ రూపేణా కావచ్చు, అలాగే వాటర్ రూపేణా కావచ్చు. డ్యూ టు దిస్ ఎక్స్టర్నల్ ప్రాసెస్ ఈ విధంగా ఇన్ఫినిట్ వెరైటీ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ అనేది ఏర్పడుతున్నాయి. Okay, so then what happens to the internal process andi? So internal process is nothing but upliftment and sinking of the earth surface అని చెప్పొచ్చు. upliftment అంటే లోపల ప్లేట్స్ ఉన్నటువంటి లోపల ఉన్న ప్రెషర్ వల్ల లేదంటే డ్యూ టు టూ మచ్ ఆఫ్ హీట్, ఎక్సెస్ హీట్ వలన ఆ ప్లేట్స్ అనేది కొంచెం ప్లేట్స్ అనేది కొలైడ్ అవడం వల్ల ఇప్పుడు ఏంటి అప్లిఫ్ట్మెంట్ అవుతాయి. విచ్ ఇస్ ఎగ్జాంపుల్ ఫర్ మౌంటైన్స్ అని చెప్పొచ్చు. సింకింగ్ అవుతాయి. దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ది ట్రెంచెస్ అని మనం చెప్పొచ్చు. లెట్ వి సీ అబౌట్ ద టైప్స్ ఆఫ్ మౌంటైన్స్. దేర్ ఆర్ 3 types of mountains that are folded mountains, block mountains and volcanic mountains. Folded mountains లో కూడా 2 types ఉన్నాయండి, యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అండ్ ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్. సో ఫస్ట్ లెట్ వి సీ అబౌట్ ది ఫోల్డ్ మౌంటైన్స్ అండి. ఫోల్డ్ మౌంటైన్స్ అంటే ఏం చెప్పొచ్చు అంటే ఒక 2 ల్యాండ్స్ అనేది కొల్లైడ్ అయినప్పుడు అప్లిఫ్ట్మెంట్ అనేది జరుగుతుందండి. సో ఈ విధంగా కొల్లైడ్ అయినప్పుడు చూసారు అప్లిఫ్ట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా పైకి అప్లిఫ్ట్ అయింది కదండి. సో దట్ వీ రిఫర్డ్ ఇట్ యాజ్ ఏ ఫోల్డెడ్ మౌంటైన్స్. ఆ విధంగా ఏర్పడినట్లయితే ఫోల్డెడ్ మౌంటైన్స్ అని చెప్తాము. ఒక బుక్ ఉంది కదండి. సో వి అజ్యూమ్ దట్ దిస్ యాజ్ ఎ బుక్. సో ఈ విధంగా ఫోల్డ్ చేస్తాం కదా, ఒక దగ్గర పెట్టేసి సో ఈ విధంగా ఫోల్డ్ చేస్తాం కదా. ఫోల్డ్ చేసినప్పుడు ఈ యొక్క మధ్యలో క్రస్ట్ ఏదైతే ఉంటుందో మిడిల్లో ఉన్నటువంటి క్రస్ట్ అంతా కూడా సో విచ్ ఫార్మ్స్ అండ్ అప్లిఫ్ట్ అవుతుందండి. ఉన్నటువంటి మౌంటైన్స్ ని ఫోల్డ్ మౌంటైన్స్ అంటాం. ఫోల్డ్ మౌంటైన్స్ ఆర్ ఆల్సో 2 types అండి, యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అండ్ ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్. యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే హిమాలయాస్ ఆఫ్ ది ఏషియా అండ్ అలాగే ఆల్ప్స్ ఆఫ్ ద యూరోప్ అండి. సో హిమాలయాస్ ఆఫ్ ఏషియా, ఆల్ప్స్ ఆఫ్
యూరప్. అలాగే వోల్ఫోల్డ్ మౌంటైన్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆరావళి రేంజెస్ అండి. ఆరావళిలో ఉన్నటువంటి గురుశిఖర్ ఇస్ ద హైయెస్ట్ మౌంటైన్ రేంజ్ ఫర్ ది వోల్ఫోల్డ్ మౌంటైన్. సో మనం ఇక్కడ క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి, హైయెస్ట్ మౌంటైన్ రేంజ్ ఇన్ వోల్ఫోల్డ్ మౌంటైన్స్ అంటే ఆరావళి గురుశిఖర్ అనాలి. హైయెస్ట్ మౌంటైన్స్ ఆఫ్ ఏషియా అంటే హిమాలయాస్ అని చెప్పాలి. హైయెస్ట్ మౌంటైన్స్ ఆఫ్ యూరోప్ అంటే ఆల్ప్స్ అని మనం బిట్ అనేది చూసుకొని పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్లోనే మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు సీ అబౌట్ ది రెసిడ్యువల్ మౌంటైన్స్. సో రెసిడ్యువల్ మౌంటైన్స్ అంటే ఏంటి అంటే రన్నింగ్ వాటర్ ద్వారా మౌంటైన్ యొక్క రేంజెస్ అనేది తగ్గిపోతూ ఉంటుందండి. రన్నింగ్ వాటర్ ద్వారా ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి రన్నింగ్ వాటర్ అనేది ఇలా వెళ్తూ ఉంటుంది లైట్గా. సో ఇక్కడికి వెళ్ళేసరికి ఎక్కువ ఇట్లా వాటర్ అనేది రన్నింగ్ వాటర్ ద్వారా ఈ మౌంటైన్ రేంజెస్ అనేది ఇప్పుడు ఈ విధంగా తగ్గిపోతూ ఉంటుందండి. రైట్. సో చూడండి, డ్యూ టు రన్నింగ్ వాటర్ ఇదంతా జరుగుతుంది. సో ఇక్కడ హైట్ ఉంది, ఇక్కడ వచ్చేసరికి హైట్ తగ్గింది డ్యూ టు ద రన్నింగ్ వాటర్. దట్ ఈస్ వాట్ వీ రిఫర్డ్ ఇట్ యాజ్ ఏ రెసిడ్యువల్ మౌంటైన్స్. సో ఎగ్జాంపుల్ ఫర్ రెసిడ్యువల్ మౌంటైన్స్ అంటే ఆరావళి రేంజెస్ అని కూడా చెప్పొచ్చు. So coming to block mountains, so first let us assume this is a one stone. So let us assume ఇది మొత్తం కూడా ఒక వన్ స్టోన్ గా అనుకున్నట్లయితే ఒక పెద్ద గాలుల వల్ల కావచ్చు, లేదంటే ఒక పెద్ద అంటే హెవీ రైన్స్ వల్ల కావచ్చు, ఈ స్టోన్ అనేది బ్రేక్ అయిపోయిందండి. బ్రేక్ అయిపోయి అటు ఇటుగా పడిపోయింది. సో విచ్ వాస్ బ్రోకెన్ అప్ అండ్ డిస్ప్లేస్డ్ వర్టికల్లీ. డిస్ప్లేస్డ్ అంటే మనం ఏం చెప్తాం, హీ వాస్ డిస్ప్లేస్డ్. సో అతను ఒక పొజిషన్ లో ఉన్నాడు, అతను ఫోర్స్ఫుల్ గా కావచ్చు, ఎలాగైనా కావచ్చు, ఆ పొజిషన్ లోంచి తీసేసి అదే ప్లేస్ లో ఇంకొక వ్యక్తిని పెడతారు. సో దట్ ఈస్ రిఫర్డ్ యాజ్ ఏ డిస్ప్లేస్మెంట్ అంటాం కదా. సో ఆ విధంగా ఇప్పుడు ఈ యొక్క స్టోన్స్ అనేది ఒకదాని ప్లేస్ లో ఒకదానికి సో ఈ విధంగా ఇట్లా పడిపోయి ఉంటాయి అనుకుందాం. రైట్. సో ఈ విధంగా ఇలా పడిపోయి ఉంటాయి అనుకున్నాం, ఎగుడు దిగుడుగా అని చెప్తాం కదా, ఆ విధంగా అలా. సో దట్ రిఫర్డ్ యాజ్ ఏ బ్లాక్ మౌంటైన్స్ అంటామండి. ఆ బ్లాక్ మౌంటైన్స్ లో అప్లిఫ్ట్మెంట్ బ్లాక్ ను వచ్చేసి హార్స్ట్ అని పిలుస్తారు. లో లిఫ్ట్ అంటే లో ల్యాండ్. సో లోపలికి ఉన్నటువంటి ఆ యొక్క లో ల్యాండ్ ఏరియాని గ్రాబెన్ అని పిలవడం జరుగుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ ది బ్లాక్ మౌంటైన్స్. సో బ్లాక్ మౌంటైన్స్ కి ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. రైన్ వ్యాలీ ఆఫ్ యూరోప్, ఓస్కస్ మౌంటైన్స్ ఆఫ్ ద యూరోప్ ఆర్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని చెప్పొచ్చు. ఓకే, ఇన్ ఇండియా వీల్ సే వింధ్యాస్ అండ్ సత్పురాస్ ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ బ్లాక్ మౌంటైన్స్. సో వింధ్యా సపరేట్ సౌత్ ఇండియా అండ్ నార్త్ ఇండియా. అలాగే సత్పురా ఇస్ బిట్వీన్ నర్మదా అండ్ తప్పి. వాల్కనిక్ మౌంటైన్ అండి. సో థింక్ దట్ దిస్ ఇస్ అ వాల్కనిక్ మౌంటైన్. డోంట్ laugh at this mountain by seeing it. సో లోపల ఉన్నటువంటి మ్యాగ్మా అనేది లోపల ఉంటుంది కదా, డ్యూ టు హై ప్రెషర్, డ్యూ టు హై హీట్ విధంగా పైకి అనేది ఎక్స్ప్లోడ్ అవుతూ ఉంటుందండి. సో పైకి ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఒకసారి చూద్దాం ఎలా ఎక్స్ప్లోడ్ అవుతుందో. చూసారా, ఎక్స్ప్లోడ్ అవుతుంది. చూసారా, ఈ విధంగా ఎక్స్ప్లోడ్ అనేది అయిందండి. సో ఈ విధంగా మాగ్మా అనేది ఉండడం వల్ల ఇలా ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఇలా ఎక్స్ప్లోడ్ అయ్యి ఇట్లా పడిపోతూ ఉంటుంది చూసారా. సో ఈ విధంగా ఎక్స్ప్లోడ్ అయ్యి అగైన్ మళ్ళీ ఆ మాగ్మా ఛాంబర్స్ చిన్న చిన్న డ్రాప్లెట్స్ అవన్నీ కూడా హీట్గా ఉంటుంది కదా, మాల్టన్ మెటీరియల్ అంతా కూడా కూల్ అయిపోతుంది. ఇక్కడ ఈ విధంగా సెట్ అవుతుందండి. అలా వాల్కనిక్ మౌంటైన్స్ అనేది ఏర్పడతాయి. వాల్కనిక్ మౌంటైన్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే కిలిమంజారో, అలాగే ఫుజియామా. కిలిమంజారో ఇస్ లొకేటెడ్ ఇన్ ఆఫ్రికా. యాజ్ వి ఆల్ నో కిలిమంజారో సాంగ్ కూడా ఉంది రజనీకాంత్ అలాగే ఐశ్వర్య రాయ్ రోబో మూవీలో. అలాగే ఫుజియామా విచ్ ఇస్ ఇన్ జపాన్. సో దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది వాల్కనిక్. అలాగే మౌంటైన్స్ నుంచి వచ్చేటువంటి వాటర్ ద్వారా విచ్ ఇస్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ది హైడ్రో ఎలక్ట్రిసిటీ. అలాగే ఫానా అండ్ ఫ్లోరా వృక్షజాలానికి జంతుజాలానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఆ వాటర్ ద్వారా అగ్రికల్చర్ పర్పస్కి కావచ్చు, ఈవెన్ రివర్స్ ఫ్లోట్ అవుతాయి కదా, రివర్స్ ద్వారా అగ్రికల్చర్ పర్పస్కి, డొమెస్టిక్ పర్పస్కి సో మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. అలాగే ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా యూజ్ అవుతుంది మనందరికీ. అండ్ అలాగే టూరిస్ట్కి ఇట్స్ బెస్ట్ అట్రాక్టివ్ సెనిక్ స్పాట్స్గా కూడా ఉంటాయి మౌంటైన్స్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే పారాగ్లైడింగ్కి, హ్యాండ్ గ్లైడింగ్కి వీటన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. సో డిఫరెంట్ ఇంకా చెప్పాలి అంటే మంచి ఒక ఎంజాయ్ చేసేటువంటి ఒక న్యాచురల్ surface and natural elevation of the surface అని కూడా మనం చెప్పొచ్చు. So this is about the chapter and make sure to subscribe to my channel e-learning educate so that you don't miss out on my future videos. And if you have any doubts, post in the comment section and we are very happy to answer to your questions. Thank you.